క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, మీ అందరికీ ప్రభు పేట సమాధానం కలుగును గాక. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న ఆ సర్వోన్నతుని పేరట నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. దైవదేవుని మీకు కలుగును గాక. రండి తండ్రి పాదాలు పట్టుకొని ఈ దినపు మర్మయుక్తమైన సందేశాన్ని మదిద్దాం, ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీకు వందనాలు. సత్యమును ఆలకిస్తూ, సత్యమును నిరంతరము దర్శిస్తూ, సత్యమును జీర్ణించుకుంటున్న ఈ ప్రజలపై నీ కనుదృష్టి నిలపండి. మహాపరిశుద్ధ దేవుడవు నీవు. ఎంతమంది అయితే ఆశతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారో వారందరిపై నీ కనుదృష్టి నిలుచునుగాక. యేసు పేరిట వేడుతున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, దిద్దుబాటే సిద్ధపాటు అను మన దేవుని ఆలోచన సభకి మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం అండి. ఈ దినపు అంశం ప్రకటిస్తున్నాను. ఈ దినపు అంశం, సాతాను సృష్టికర్త ఎవరు అనే ప్రశ్నార్థకమైన సందేశాన్ని విడుదల చేస్తున్నాను. చాలామందికి ఈ అంశం వినగానే సత్యము పట్ల ఆసక్తి కలిగిన వారికి, సత్యము తెలుసుకోవాలనే దాహం కలిగిన వారికి చాలా ఆసక్తితో, చాలా శ్రద్ధతో హృదయంలో ఆనందం పుట్టిందని నాకు తెలుసు. మరికొందరేమో వాక్యమును కానీ దేవుని కానీ సరిగా గౌరవించని వారు, వాక్యాన్ని సరిగా ధ్యానించలేని వారు, ప్రతి విషయం నేర్చుకుందాము అనే మనసు లేని వారికి ఇది పెద్ద ఆశ్చర్యంగానే అనిపించి ఉండవచ్చు. ప్రియులారా, ఎందుకు ఆశ్చర్యంగా ఉంటుంది అంటే విమర్శనాత్మకంగా కూడా అనిపించి ఉండవచ్చు. ఎందుకంటే చాలామందికి వినేది జీర్ణించుకోవడం చేత కాదు, విన్న దాంట్లో తప్పులు వెతకడం బాగా చేతనవుతుంది. దాన్ని పరిశోధన అనరు. ప్రియులారా, దాన్ని పరిశోధన అనరు, శోధించడం అంటారు. దేవుడు పరిశోధిస్తాడు, సాతాను శోధిస్తాడు. ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. శోధకుని లక్షణాలు మనలో ఉండడం చాలా బాధాకరమైన విషయం. సాతానుకు సృష్టికర్త ఎవరు అని నేను విసిరిన ఈ ప్రశ్నార్థకమైన సందేశం చాలామందికి జీర్ణం అవ్వకపోవచ్చు. కానీ ఆత్మ చెప్పు ఈ సంగతులు చెవిగలవారు విందురుగాక. ఆత్మ చెప్పే ఈ సంగతులు ప్రకృతి సంబంధికి అర్థం కావు. నేను అలాంటి వారి కోసం ఈ ప్రయాసపడట్లేదు. వాక్యం నేర్చుకొని సత్యమందు ప్రతిష్ఠింపబడాలనే కోరిక, తృష్ణ కలిగిన వారి కొరకు ప్రయాసపడుతున్నాను. వారి కొరకే సందేశము ప్రకటిస్తున్నాను. రండి ఒకసారి ఆలోచించండి. సాతానుకు సృష్టికర్త ఎవరు అని నేను లేవనెత్తిన ఈ సందేశములో, ఈ ప్రశ్నలో విస్తారమైన దేవుని మర్మము దాగి ఉన్నది, జ్ఞానము దాగి ఉన్నది. ప్రియులారా, సృష్టికర్త అనగానే మనందరికీ తెలుసు, సమస్తము ఆయన వలన కలిగినవి అని. సమస్తం ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనము చాలా ప్రాముఖ్యంగా ఈ దినం నేను చదువుతున్నాను, మీరు కూడా చూడండి. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అనుంది. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అంటే అర్థం ఏంటి? ఈ విశ్వంలో ఏ చిన్నది కలిగినా ఆయన వల్ల కలిగినదే అని అర్థం. సృష్టికర్త అనే పేరు మనం పిలుస్తున్నామంటే సృష్టికి కర్త అయినటువంటి వాడు ఉన్నాడు అంటే సృష్టిలో ఏది జరిగినా అది ఆయనే కర్త. దానికి ఆయనే కర్త, బాధ్యుడు, నిర్వాహకుడు. దేవునికి తెలియకుండా భూమి మీద ఏ చిన్న పురుగు కూడా పుట్టడానికి కుదరదు. దేవునికి తెలియకుండా ఒక గాలి ఇంకొక సైడు, ఇంకొక గాలి ఇంకొక వైపు కూడా వీయడానికి కుదరదు. దేవునికి తెలియకుండా సృష్టి తనకు తానుగా ఏమి చేయలేదు. ఈ విశ్వంలో చిన్న అణువు కూడా పుట్టదు. దేవుని వల్లే సమస్తం కలుగుతుంది. దేవుడు ఆజ్ఞాపిస్తేనే అన్నీ వాటికి అవి పనిచేస్తున్నాయి. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో స్పష్టంగా ఉంది. అద్భుతమైన ఈ మాట మనసున పెట్టండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదంటే అర్థమైంది, ఏది కలిగినా ఆయన వలననే కలిగిందని అర్థమవుతుంది కదా. ఆ మాటకు వస్తే, సాతానుకు సృష్టికర్త ఎవరు, సాతానును చేసింది ఎవరు అని నేను లేవనెత్తిన ప్రశ్న చాలామందికి వెర్రితనంగా అనిపించినా, ఎందుకంటే కిరణ్ పాల్ గారు మనకి ఇవన్నీ అవసరమా, మనకి ఇవన్నీ అని అనిపించిన ఈ ప్రశ్న ఒకసారి మీరు ఆలోచిస్తే అసలు విశ్వంలో ఒకప్పుడు ఏం జరిగిందో, ఏమై ఉందో మీకు తెలిసిపోతుంది. ప్రియులారా, సమస్తం ఆయన వలన మాత్రమే కలిగినది అంటే ఈ శూన్యంలో, ఈ విశ్వంలో ఇంకా ఏమున్నా ఆయన వల్లే కలిగిందని అర్థమవుతుంది కదా. మరి సాతానుని కూడా ఎవరు చేశారని అర్థమవుతుంది ఈ వచన ప్రకారంగా.
సాతానును కూడా దేవుడే చేశాడని అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరిని అడిగినా చూడండి, సాతాన్ని ఎవరు సృష్టించారంటే టకీమని చెప్పేస్తున్నారు ఈనాటి విశ్వాసులు, దేవుడేనండి అని. ఏమండి, దేవునిని ప్రేమిస్తున్న భక్తులారా, దేవుడే సాతానును చేసినట్లయితే ఎంత పెద్ద ప్రమాదం ఉందో తెలుసా? ఒకవేళ దేవుడు సాతాను చేశాడని నమ్మితే మాత్రం మన భక్తి వేస్ట్, మన ప్రార్థనలు వేస్ట్, మన జీవితము వేస్ట్, బ్రతికి చావడం వేస్ట్, మళ్ళీ పుట్టడం వేస్ట్, ఇదంతా వ్యర్థం, కష్టపడడమే వేస్ట్ అని నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే సాతానును దేవుడే చేసినట్లయితే ఈ సమస్యలన్నిటికీ ఈ విశ్వంలో పాపము రావడానికి కారణం ఎవరైనమాట? సాతానే కదా. మరి ఈ సాతాను చేసింది దేవుడే చేశాడని నమ్మితే మరి ఈ సమస్యలన్నిటికి కూడా కారణం ఎవరన్నమాట? సాతాను చేసి ఈ పాపములన్నీ జరిగేటట్లు చేసింది ఎవరన్నమాట? దేవుడే అవుతాడు. ఈ సమస్యలన్నిటికి కారకుడు ఆయనే అవుతాడు. ఈ జగన్నాటక సూత్రధారి తప్పు చేసినట్లు అవుతుంది ఆయన. ఏం చేద్దాం? ఇక్కడ చూస్తేనేమో కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదని ఉంది. ఆలోచిస్తేనేమో ధ్యానిస్తేనేమో దేవుడు చేయనదంతయు మంచిది అని బైబిల్ చెబుతుంది. చెడ్డది దేవుడు చెయ్యడు. సాతానే మంచోడేం కాదు, చెడ్డవాడే. మరి సాతాన్ని దేవుడు సృష్టించాడా? మీరే ఆలోచించండి. మీకేమనిపిస్తుంది? సాతానును ఒకవేళ దేవుడు సృష్టించిన మాట నిజమైతే ఈ సమస్యలు, ఈ పాపము, ఇదంతటికి కారణం దేవుడే అవుతాడు అప్పుడు. ఎందుకంటే దేవుడు సృష్టించకపోతే ఇదంతా జరిగేది కాదుగా. కనుక ఈ విధంగా ఆలోచించినప్పుడు మనకు అర్థమైపోతుంది ఏంటంటే సాతానును దేవుడు చేయలేదండి. ఇప్పుడు చాలామందికి ప్రశ్న కలుగుతుందని నాకు తెలుసు. మెట్టుకు నేను చెబుతున్నాను, దేవుడు సాతానును సృష్టించలేదు అన్నాను. ఇప్పుడు చాలామందికి కలిగే ప్రశ్న ఏంటంటే అదేంటి కిరణ్ పాల్ గారు, సాతాన్ ఎవరు? కెరూబులలో ఒక్కడు కదా, లూసిఫర్ అని మనం పిలుచుకుంటున్నాం కదా, అతను కింద పడిపోయాడు కదా. ఆ కెరూబులను చేసింది ఎవరని బైబిల్ చెప్తుంది? దేవుడే కెరూబులను చేశాడు, దూతల్ని దేవుడే చేశాడు, శరావులను దేవుడే చేశాడు, వీటిని దేవుడే చేశాడు కదండి. ఆ కెరూబులలో ఒక్కడు సాతానుగా మారాడు కదండి. అప్పుడు దేవుడే చేసినట్లు కదండి అతన్ని అని ప్రశ్న లేవదీయవచ్చు. ప్రశ్నలు అటు మిగల్చను, అటు నుంచి వచ్చే ప్రశ్నలు మొదటి ఇక్కడి నుంచే రావాలి. అది దేవుని సన్నిధిలో దేవుడిచ్చినటువంటి సామర్థ్యత, దేవుడే కనికరిస్తున్నటువంటి కార్యం అది. చూడండి, ఆయన కనికరించకపోతే ఈ కార్యములు ఏమీ జరగవు. ఈ వాక్యము మీ వైపు రాదు, జరగదు. ఈరోజు మిమ్మల్ని కనికరించిన దేవుడు మీతో మాట్లాడబోనుకున్నాడు కదండి. ప్రశ్న చాలా సమంజసంగా ఉంది. కెరూబులో ఒక్కడే కదా సాతానుగా మారాడు, మరి ఆ కెరూబుని చేసింది దేవుడే కదా. సరే, మీరు అడిగాడు ప్రశ్న బాగుంది, నేను కూడా ప్రశ్న వేసాను కదా. సాతాన్ని దేవుడే సృష్టించినట్లయితే ఈ పాపము, ఈ సమస్యలు, వీటన్నిటికి కారణం దేవుడే అవుతాడు. అప్పుడు ఏంటి పరిస్థితి? దేవుడే తప్పు చేసినట్లు అవుతుంది కదా అని అంటున్నాను. ఏం చేద్దాం? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. మనకెందుకండి కిరణ్ పాల్ గారు? అందుకే వద్దన్నాం. విశ్వాసము, ప్రార్థన నేర్చుకుని బతికితే చాలు, మనకి ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ నేర్చుకుంటేనే పరలోకం పోతామా అని కొందరు అజ్ఞానపు మాటలు మాట్లాడతారు. అజ్ఞానులు, భక్తిహీనులు ఇలా మాట్లాడుతున్నారు. బాబు, నువ్వు పరలోకమే రావాలనుకుంటే యేసే నా రక్షకుడు, యేసు తప్ప వేరొకరు లేరు అని నీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపబడి నమ్మి బాప్తిస్మము పొంది రక్షింపబడితే చాలు, పరలోకం వస్తావు. కానీ అంత మాత్రానికి నువ్వు ఒక బోధన బోధించుకొని బతుకుతున్నావు ఎందుకు మరి? చెప్పు. ఏది తప్పో, ఏది మంచో, ఏది చెడో నీకు తెలియదా? సరిగా ఉంటే సరిపోయింది, నువ్వు పరలోకం వచ్చేస్తావు. కానీ పరలోకంలో హెచ్చు తగ్గులు ఉన్నాయి, పరలోకంలో ఉద్యోగాలు ఉన్నాయి, మనకి పరలోకంలో దేవుడు మనకిచ్చే బాధ్యతలు ఉన్నాయి. వెంబడించండి. చాలా త్వరలో దాని గురించిన సంగతులు ధారావాహికగా నేను మీకు ఇవ్వబోతున్నాను. మనసున పెట్టండి ప్రియులారా. ఏం చేద్దాం చెప్పండి? ఈ ఆలోచనను ఏం చేద్దాం? ఇటు మీరు అడిగిన ప్రశ్న బాగుంది, ఇటు నేను అడిగిన ప్రశ్న దానికి నిజముగానే ఢీకొంటుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ప్రియులారా, వాస్తవం ఏంటంటే ఆ దూతలను, ఆ కెరూబులను దేవుడే చేశాడు, చేయలేడు అనట్లేదు. దేవుడు చేసుకున్న సృష్టి దేవుడే చేసుకున్నాడు, ఆ కెరూబులు దేవుడే చేసుకున్నాడు. కానీ ఆ కెరూబులలో ఒక కెరూబు సాతానుగా మారింది అన్న దగ్గరే చాలామంది ఒక అద్భుతమైన సంగతి మర్చిపోయారు. చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడి నుండి. ఏంటంటే దేవుడు మొదట పరలోక రాజ్యమును సృష్టించుకున్నాడు,
అనేక ప్రపంచాలను నిర్మించుకున్నాడు. అటు తర్వాత దేవదూతలను కూడా చేశాడు, వారికి నివాస స్థలాలు ఏర్పరిచాడు. వాటి చుట్టూ దేవుడు అగ్ని కంచెను వేశాడు, అందులో దేవదూతలను పెట్టాడు. ప్రతిసారి దేవుడు అక్కడికి వెళ్తూ వారితో ప్రేమను పంచుకున్నాడు. ఏదెన్ తోటలో ఆదామవ్వల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉండేవాడు, అలాగా వస్తూ ఆయన చెప్తూ ఆయన ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు చేసినది చెడ్డదా మంచిదా? మంచిదే. దేవుడు చేసుకున్న సృష్టిలో చెడే ఉండదు కదా. కోపము, ద్వేషము, గర్వము ఇవేమి అక్కడ గర్వము, ద్వేషముతో కూడినటువంటి అజ్ఞానం ఏమి దేవుని సృష్టిలో లేదు. అదంతా సాతాను తత్వం, అబద్ధాలు కూడా ఉండవు. ఇప్పుడు దేవుడు సృష్టించుకున్నటువంటి ఆ పరిశుద్ధమైన ప్రపంచంలో నివసిస్తున్నటువంటి దేవదూతలలోనికి గర్వించే లక్షణం ఎలా వచ్చిందంటారు? మీరు చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఎలా వచ్చిందని మీకు అనిపిస్తుంది? ఒకవేళ పరలోకములోనే ఉందా? అది ఉంటే అప్పుడు దేవుడు చేసింది కూడా తప్పు అవుతుందిగా. పోనీ దేవదూతల మనసుల్లోనే ఉందా? అదెలా కుదురుతుంది? అసలు పాపం అంటే ఏంటో తెలియని దేవదూతలు, గర్వం అంటే ఏంటో తెలియదు ఆ దినాల్లో వారికి. మనకి ఈరోజు గర్వం ఎలా తెలుస్తుంది? మీరే చెప్పండి. ఒక ఇద్దరు పిల్లలు పుట్టారు, వాళ్ళని తీసుకెళ్ళి ఏదైనా ఒక దీవిలో పెట్టాము, చుట్టూ సముద్రం, మనుషులు లేరు, ఎవరు లేరు. ఆ ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ పెట్టాము. వాళ్ళకి ఏం తెలుసు? పెరిగి పెద్ద అయిన తర్వాత ఆకలి అయితే అన్నం తినడం తెలుసు, నిద్ర వస్తే పడుకోవడం తెలుసు. పగబట్టడం తెలుసా? ద్వేషించడం తెలుసా? గర్వించడం తెలుసా? ఏం తెలుస్తుంది వారికి? ఏమీ తెలియదు. అదే లోకంలో పెట్టండి, లోకంలో ఉన్నవి చూస్తూ అన్నీ నేర్చుకుంటారు, అన్నీ తెలుసుకుంటారు కూడాను కదా. ఆ పరలోక రాజ్యంలో గర్వం అనేది దేవుడు సృష్టించలేదు. అసలు ఆ చెడ్డ లక్షణాలే లేవు, అన్నీ దేవుని వాతావరణంతో నింపబడి ఉన్నాయి. అక్కడ ఇతనికి గర్వము అనేది ఎందుకు వచ్చి ఉంటుంది? ఆ లక్షణము, ఆ పాప స్వభావము అతనిలోనికి ఎలా వచ్చి ఉంటుంది చెప్పండి, ఆలోచించండి ఒకసారి. దేవుడు సృష్టించుకున్న ప్రపంచంలో ఆ తత్వమే ఉండదే. ఎలా ఇతను గర్వించుంటాడు? ఎలా ఇతను దేవుని కంటే పైకి వెళ్ళాలని ఆ చెడ్డ ఆలోచన పుట్టుంటుంది చెప్పండి. చెడే కనబడతలేదు, చెడు వినబడతలేదు. అసలు చెడుయే లేనప్పుడు అతనికి చెడు ఎలా అలవాటు ఉంది? మీరే చెప్పాలి. పిల్లలు చిన్నతనంలో ఏది చూస్తే అదే చేస్తారు, ఏది వింటే అదే మాట్లాడతారు. అలా కాకుండా కుదరదు, నిజం. అలాంటి పసికందుల్లాంటి దేవదూతలు ఏ పాపము కనబడిన ప్లేసులో ఉన్నారు, దేవునితో ఉన్నారు. అక్కడ వారికి గర్వం అనే తత్వం ఎలా వచ్చింది చెప్పండి? గర్వించే చాయిసే లేదు అక్కడ. కానీ గర్వించాడు. ఎలా గర్వించాడు? ఇప్పుడు ఆలోచించండి. కెరూబును దేవుడే చేశాడు, దూతలను దేవుడే చేశాడు, కానీ సాతానును ఎవరు చేశారు అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాలి. నేను దేవుడు చేసిన దేవదూతల్ని, కెరూబులను వేరు చేసి సాతాను వేరు చేసి మాట్లాడుతున్నాను. సాతాను కెరూబుల్లోకి వచ్చాడు. కెరూబులో ఒకడైనటువంటి ప్రధాన దూతలోనికి సాతాను వచ్చాడు. అప్పుడు ఈ కెరూబు సాతానుగా మారాడు. అప్పుడు ఈ కెరూబు గర్వించడం ప్రారంభించాడు. అప్పుడు ఈ కెరూబు దేవునికి విరుద్ధంగా లేచాడు. అప్పటి వరకు ఈ కెరూబు సాతాను అవ్వలేదు. అంటే ఈ కెరూబు, పడిపోయిన కెరూబు వేరు, సాతాను వేరు. ఈ సాతానుతో కెరూబు స్నేహం చేసినప్పుడు జరిగినటువంటి పెద్ద భయంకరమైన సంఘటన అతను సాతానుగా మారడం. అప్పుడే దేవుడు అతన్ని తోసిపుచ్చాడు. అప్పటి వరకు అతనిలో గర్వం ఎలా కలిగి ఉంటుంది చెప్పండి? అంటే దీని అర్థం ఏంటండి కిరణ్ పాల్ గారు అని మీరు అడగవచ్చు. శ్రద్ధగా వినండి, అర్థం కాకపోతే మళ్ళీ వినండి, మళ్ళీ వినండి. మీ ప్రశ్నలన్నిటికీ ఇందులోనే జవాబులు చెబుతున్నాను. ప్రతి సందేశంలో అందులోనే జవాబు చెబుతున్నాను. మళ్ళీ ఫోన్ చేసి ప్రశ్నలు అడగాల్సిన వారికి అడగడం చేత కావట్లేదని నాకు అనిపిస్తుంది. అడగండి, తెలియని విషయాలు అడగండి. నేరుగా నా నంబర్ ఇస్తున్నాను, అడగండి. అంతేగాని నిన్ను నీవు నిరూపించుకొని నీ జ్ఞానము, నీ పాండిత్యము నా ముందు ప్రదర్శించడానికి కాదు. గుర్తుంచుకో. చాలామంది అవసరం లేని విషయాలు అడుగుతుంటారు, అవసరం లేని ప్రశ్నలు వేస్తుంటారు. మళ్ళీ ఏందో వాళ్ళేదో చెప్తుంటారు. వాళ్ళు అడగడానికి చేశారు, నేర్పించడానికి చేశారు, ఏం అర్థం కాదు. వద్దండి, అలాంటి అజ్ఞానపు పనులు చేయకండి. సమయము, సందర్భాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏం అడుగుతున్నారో కూడా దృష్టిలో పెట్టుకోండి. దేనికోసం ఫోన్ చేశారో కూడా దృష్టిలో పెట్టుకోండి. అర్థమైందా? గుర్తుంచుకోండి ప్రియులారా. నిన్ను నిరూపించుకోవడానికి, నన్ను నేను నిరూపించుకోవడానికి కాదు మనం బ్రతుకుంది.
దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన సామర్థ్యత ఏమైందో ఈ లోకానికి చూపించడానికి మనం ఉన్నాం. ప్రియులారా, మనసున పెట్టండి, సాతానుకు సృష్టికర్త దేవుడు కాదు. దేవుడు సాతానును చెయ్యనే లేదు. దేవుడు చెయ్యక ముందు నుండి సాతాను అనేటువంటి ఒక చీకటి ఉంది. ఇది చాలామందికి కొరుకుడు పడని విషయం, మింగుడు పడని విషయం. మరి మీరే చెప్పండి, సాతాన్ని దేవుడే చేశాడని ఒప్పుకుంటారా? ఆ చెడ్డ లక్షణాలే లేని ప్రపంచంలో ఆ లక్షణం ఎలా వచ్చింది? ఆ తప్పుడు ఆలోచనే లేని లోకంలో తప్పుడు ఆలోచన ఎలా వచ్చింది? తప్పుడు ఆలోచన చేసేవాళ్ళు ఉంటేనే కదా 10 మంది బాగున్నారు. చెడగొట్టేవాడు ఎవడన్నా వచ్చి చెడిపితే కదా మిగతా వాళ్ళు చెడిపోతారు. ఏమండి, పాడైపోయిన పండుని పాడవ్వని పళ్ళల్లో పెడితే మిగతా పనులని పాడైపోతాయి. అసలు తత్వమే చెడ్డది కాదు, అంత పరిశుద్ధమైనది దేవుని పరలోక రాజ్యంలో. ఎవ్వరూ ఒకరినొకరు విమర్శించుకునేది లేదు, ఒకరినొకరు ద్వేషించుకునేది లేదు, ఈర్ష్య లేదు, పగ లేదు, ద్వేషము లేదు, గర్వము లేదు, అబద్ధాలు ఆడడం లేదు, దాపరికాలు లేవు, ఏమీ లేవు. దేవుని లక్షణములతో నిండుగా పుష్కలంగా విలసిల్లింది పరిశుద్ధతతో. ఆ లోకంలోనికి గర్వం అనేది ఎలా వచ్చి ఉంటుంది? ఇంకెవడో వచ్చి గర్వాన్ని నేర్పించుంటాడు, ఇంకెవడో వచ్చి గర్వపడేటట్లు ఆలోచన రేపి ఉంటాడు. ఆలోచన చెరిపేవాడు ఉన్నాడు కనుక ఆలోచన జరిపోయింది కెరూబుకి. అది ఆలోచించాలి. ప్రియులారా, చూడండి, ఎప్పుడైనా మీరు ఆలోచించారో లేదో చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనములో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇందులో 2 విషయాలు. వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుందంట? చీకటిలో వెలుగు ప్రకాశిస్తుందంట. ఇది సాధ్యమేనా? చుట్టూ చీకటి ఉంది, లోన వెలుగు ప్రకాశిస్తుంది. ఇది సాధ్యమా? చీకటిలో వెలుగు ఉంటుందా? మీరు చెప్పండి. చీకటిలో వెలుగు ఉండడం కుదురుతుందా? ఏమనిపిస్తుంది మీకు? ఏమంటే, ప్రకాశించడం అనే మాట దేనికి వాడతామో తెలుసా? ప్రకాశించడం అంటే వర్ణనాతీతమైన వెలుగును మాత్రమే ప్రకాశమానం అంటాం. ఇప్పుడు సూర్యుడు వెలుగుతున్నాడు అంటామా, ప్రకాశిస్తున్నాడు అంటామా? సహజంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అనేది సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అని. అలాగే ప్రకాశము అనగా మనము వర్ణింపలేనంత వెలుగు అని అర్థం. అంత వెలుగు ఆ చీకటిలో ప్రకాశించడం ఏంటండి? ప్రకాశించడం ఏంటి? ఇది మొదటి ప్రశ్న. రెండవది అక్కడ రాయబడింది, చీకటి దాని గ్రహింపకుండెను అంట. చీకటికి గ్రహించే శక్తి ఉంటుందా? చీకటికి గ్రహించే ఆలోచన జ్ఞానం ఉంటుందా అనే ప్రశ్న వస్తుంది. అంటే దీని అర్థమైంది, ఈ చీకటి ఆలోచించగలుగుతుంది, గ్రహించగలుగుతుంది, కానీ గ్రహించట్లేదు అని అర్థం. చీకటి దాని గ్రహింపకుండెను. ప్రియులారా, ఇది ఎప్పటి సంగతి తెలుసా? ఆదిలోని సంగతి. అప్పటికి దేవదూతలు లేరు, ఎవ్వరు లేని సంగతి మాట్లాడుతూ రాయబడినటువంటి మాట ఇది. చీకటిలో వెలుగుంది. ప్రియులారా, చీకటిలో వెలుగుంది. ఆ చీకటి వెలుగును గ్రహించకుంది. అప్పటి సంగతులు భక్తుని ద్వారా దేవుడు ఇక్కడ లిఖింపజేశాడు. దీనికి సంబంధించి అత్యంత త్వరలో విశ్వచరిత్ర అనే టైటిల్తో నేను మీ ముందుకు రాబోతున్నాను. అప్పుడు మీరు చాలా ఎక్కువ సంగతులు తెలుసుకుంటారు ప్రియులారా, ఎక్కువ సంగతులు తెలుసుకుంటారు. కాబట్టి మనసున పెట్టండి, ఈ కెరూబులు, ఈ దేవదూతలకు వేరే ఇంకొక సాతాను ఉండింది, అది దేవుడు చేయలేదు. మరి దేవుడు చేయకుండా ఎలా కలిగాడండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదని ఉంది కదా అని అడగవచ్చు. అవును, దేవుడు చేయకుండానే అది ఉంది. ఎలా ఉంది అనే ఆ ప్రశ్నకు జవాబు చెప్పడానికి మనము పరలోకం వెళ్ళి దేవుని పక్కన కూర్చున్నప్పుడు దేవుని అడిగితే అప్పుడు చెప్తాడు ఆయన. దానికి జవాబు మన ఆలోచనకు వేరై మన జ్ఞానం యొక్క పొలిమేర్లకు అవతల ఉంది ఆ జవాబు. అది మనకు అంతు చిక్కదు. ఎక్కడి నుంచి ఉందో, ఎలా ఉందో, మొదటి నుంచే ఉంది. అది దేవుడు ఎలా ఉన్నాడు అది కూడా మొదటి నుంచే అలా ఉంది. ఎందుకు ఉంది ఏంటో తెలియదు. మరి అది దేవుణ్ణి అడగాల్సి వస్తుంది. మెట్టుకు సాతాను మాత్రం దేవుడు చేయలేదనేంతవరకు మనకు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలిసిపోతుంది. దేవుణ్ణి సాతాను చేయలేదు. సాతాన్ని దేవుడే చేసినట్లయితే, ఆ దుర్లక్షణాలన్నీ దేవుడే చేసినట్లయితే, ఆ పాప పురుషుణ్ణి కూడా దేవుడే చేసినట్లయితే, ఈ పాపములన్నిటికీ, నాశనం అంతటికీ, ప్రజలందరూ నరకానికి ఆ పాపం అలవాటైపోవడానికి కారణం దేవుడే అవుతాడు. అప్పుడు డబల్ గేమ్ ఆడుతున్నవాడు అవుతాడు దేవుడు. తెలుసా? మీరు చెప్పండి, దేవుడే చేశాడని ఒప్పుకుందామా సాతాన్ని? కదా, చూసారా, మీలో చాలామంది కాదు కాదన్నారు. వెరీ గుడ్, అది గొప్ప అద్భుతమైన ప్రత్యక్షత, అంగీకరించే లక్షణం. కనుక ప్రియులారా, సాతానును దేవుడు సృష్టించలేదు. సాతాను మొదటి నుంచే ఉండి దేవుని సృష్టిని పాడు చేస్తున్నాడు. ఆ దేవుని సృష్టిలో భాగంగా కెరూబైనటువంటి లూసిఫర్ అని మనం పిలుస్తున్న ఆ దూతను కూడా పాడు చేశాడు. అతని లోకొచ్చాడు.
అతనిలోకి వచ్చి అటు తర్వాత అతను సాతానుగా మారిపోయాడు. ఎలా వచ్చాడు, ఎలా జరిగింది, ఎలా సాతానుగా మారిందని విశ్వచరిత్ర అనే అద్భుతమైన సంగతి చెప్పడానికి వస్తాను. అప్పటి వరకు ఎదురు చూడండి, అప్పటి వరకు నిదానించండి. ఇప్పుడు అర్థం కాకపోతే మళ్ళీ వినండి, ఒకసారి మళ్ళీ వినండి. ఒక్కసారి వింటే అర్థమయ్యే సందేశాలు కావివి, పదే పదే వింటే కానీ అర్థం కావు. ఎందుకంటే మన మనస్సు దేవుని మనసుకు ఆనుకొని లేని కారణాన దేవుని మనసు మనకు వెంటనే అర్థం కాదు, దేవుని ప్రణాళిక వెంటనే అర్థం కాదు. ప్రియులారా, మన మనసు ఎప్పుడు లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే, ప్రకృతి సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే ఆత్మచెప్పు సంగతులు మనకు వెంటనే ఎలా అర్థమవుతాయి? ఆయన దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు. పదే పదే దేవుడు చెబుతూనే ఉన్నాడు. ఎన్నో అద్భుత సందేశాలు వస్తున్నాయి. కిరణ్ పాల్ గారు ఏం చెప్పారండి అని మీరు నన్ను పొగడడానికి రావట్లేదు సుమా, జాగ్రత్త, వద్దు. చాలామంది ఈ దినాల్లో సత్యమును గుర్తెరగండి చాలు, సత్యం ఏమైందో తెలుసుకోండి చాలు, మనుషుల్ని మీరు హెచ్చించవలసిన పని లేదు. ప్రియులారా, చాలా అజ్ఞానంగా ప్రవర్తిస్తున్న వారు ఎందరో ఉన్నారు. వారిని బట్టి నేను చెబుతున్నాను, ఏమండి, మీరు ఎంతో అభిమానంతో ప్రేమతో సత్యమును అంగీకరిస్తున్నారు, సత్యాన్ని స్మరిస్తున్నారు, సత్య సేవకుని గౌరవిస్తున్నారు. కానీ చాలామందికి అది ఇష్టం లేదు. ఆనాడు దావీదును గణపరిచినందుకు సౌలు కోపం వచ్చినట్టు మీరు చాలా వరకు సత్యమును అంగీకరించినందుకు చాలామంది కోపం వస్తుంది. ఎక్కడ చూసినా ఇదే పేరు వినబడుతుంది ఏంటి అని. వద్దండి, వాళ్ళ కోపం రప్పించడం ఎందుకు, మీరు నన్ను పొగడడం ఎందుకు? రెండూ వద్దు. కావలసింది సత్యస్థాపన పూనుకోండి. మనిషిని ఎప్పుడు హైలైట్ చేయకండి, దర్శనాన్ని హైలైట్ చేయండి, దేవుని ప్రత్యక్షతను హైలైట్ చేయండి, దేవుని మర్మమును ధరించుకొని మీరు హైలైట్ అవ్వండి యేసునామంలో. ప్రియులారా, బలవంతులు కండి. మెట్టుకు సాతానుకు సృష్టికర్త దేవుడు కాదు. ఒకవేళ దేవుడు అని ఒప్పుకుంటే ఈ సమస్యలన్నిటికీ మళ్ళీ దేవుడే కారణం అవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఆయన దేవుడే కాదు. కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితి రాకుండా ఉండడానికి న్యాయమైన ఆలోచన ఏంటంటే, సాతాను దేవుడు చేయలేదు, దేవుడు చేయకముందు నుంచే వాడు ఉన్నాడు. ఏమండి, యోహాను పత్రికలో స్పష్టంగా రాస్తాడు. ఏమండి, ఆ వెలుగులో చీకటి లేదు అంటాడు. ఆ వెలుగులో చీకటి లేదు అంటే అర్థం ఏంటి? చూడండి ఒకసారి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడింది, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఇది అందరికీ విదితమే, ఆయన యందు చీకటి ఏమాత్రమును లేదు అంట. దేవుడు వెలుగై ఉన్నాడు అంట, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు అంట. అదేంటండి? దేవుడు వెలుగు అన్నాడు, సరిపోయింది. మళ్ళీ ఆయనలో చీకటి లేదని చెప్పాల్సిన పని ఏంటి? అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు ఆయనలోనికి చీకటి వెళ్ళాలని ప్రయత్నించింది, ఆ చీకటి ఆయనలో లేదు అని కదా అర్థం. చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనలో చీకటి లేదని. సూర్యుడు ఉన్నాడు, సూర్యుని లోపల చీకటి ఉండదు తెలుసా మీకు అని చెప్పాల్సిన పని ఉందా? ఇక్కడ చెప్పాడంటే ఇక్కడ మర్మం ఉంది. ఏంటది అంటే, దేవునిలోనికి ఒకప్పుడు చీకటి వెళ్ళాలని ప్రయత్నించింది, ఆ చీకటి దేవునిలో లేదు. ఆ చీకటిలో వెలుగు ప్రకాశించింది, కానీ వెలుగులో చీకటి లేదు అని చెబుతున్నాడు. మనసున పెట్టండి, ఈ 5వ వచనాన్ని ధ్యానించండి కొంచెం. ఇంకా మీకేమైనా అభ్యంతరాలు కలిగితే, ఇంకేమైనా సందేహాలు వస్తే, అవి న్యాయబద్ధమైనవైతే, వాక్యానుసారమైనవైతే తీర్చుటకు, దానిని నెరవేర్చుటకు, జవాబు చెప్పుటకు దేవుని దాసుడుగా నేను సిద్ధంగా ఉన్నాను. ఎల్లప్పుడూ నేను బుధజన విధేయుడుగా మీ ముందు ఉంటాను. అంతేగాని నాకంతా వాక్యం తెలిసిపోయింది, నా దగ్గరే మీరు అందరూ నేర్చుకోవాలని ఏ రోజు నేను అనలేదు, మీరు వినలేదు. ఎవరైనా చెబితే మరి వానికి ఎవడు చెప్పాడో మరి తెలియదు, అది సాతాను సంబంధమైన కల్పిత మాటే అని నమ్మండి. నేను అననిది మీరు విననిది ఇంకొకరికి ఎలా వినబడి ఉంటుంది? కనుక ప్రియులారా, గుర్తుంచుకోండి, ఏ విషయమైనా కానీ పరిశీలించే తత్వాన్ని కలిగి ఉండండి. వాక్యాన్ని నిర్లక్ష్యపరచకండి. వాక్యం మహా అద్భుత జ్ఞానం గ్రంథం. ఈ బైబిల్ సమస్త మత గ్రంథాలకు కిరీటమై ఉన్నది. సమస్త మత గ్రంథాల్లో ఉన్న ప్రశ్నలకు జవాబు చెప్పే గ్రంథం ఇది. ఎన్నో మార్లు నేను మీతో చెప్పాను. అలాంటి బైబిల్ గ్రంథాన్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. అలాంటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. హత్తుకోండి, హృదయాన్ని నింపుకోండి. కనుక ప్రియులారా, మనసారా ఈ మాటలు నేను మీతో చెబుతున్నాను. మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవలసినది నేర్చుకోండి. ఈనాటికి ఎన్నో సందేహాలు సిద్ధంగా ఉన్నాయని నాకు తెలుసు. వాటన్నిటికీ జవాబుగా నేను ఏనాడో ప్రవచింపజేసినటువంటి DVDs ఉన్నాయి, CDs ఉన్నాయి. వాటిని తెప్పించుకోండి, తెలుసుకోండి, నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ కొద్ది సమయంలో నీ బిడ్డలకు ఇంకా అనేక విషయాలు వివరించలేకపోయాను. చెప్పినంత వరకు
నీ బిడ్డలు ఆలోచించేటట్లుగా ప్రభువా, ప్రశ్నించేటట్లుగా, ప్రశ్నించుకుని నేర్చుకునేటట్లుగా మీరిచ్చిన సందేశంకై వందనాలు అయ్యా. ఇంకా మిగిలిన సంగతులు కూడా బోధించి బలవంతుల్ని చెయ్యండి. నీకే సమస్తం అప్పగిస్తూ సత్య యథార్థవంతులు నేర్చుకునే బుధజన విధేయుల వంటి మనసు కలిగిన వారిని దీవించి మీ స్వాధీనపరుచుకొని యేసునామములో వేడుతున్నాము తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. సర్వ